హైడ్రాకు త్వరలో సూపర్ పవర్స్. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం అలాగే పరిధి పెంచడం అన్నది ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అన్ని విభాగాలు హైడ్రా ఆధ్వర్యంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది గవర్నమెంట్. గ్రేటర్ లో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు హైడ్రా పరిధిలో పనిచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైడ్రాకు లీగల్ సమస్యలేమీ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైడ్రాకు సూపర్ పవర్స్ ఇచ్చే పనిలో పడింది సర్కార్. అన్ని విభాగాల్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి హైడ్రా ఆధ్వర్యంలో పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏజెన్సీ స్థాయిలో ఉన్న హైడ్రాకి చట్టబద్ధత పైన ఆలోచిస్తున్నారు. హైడ్రా కిందకి ఏ శాఖలు రాబోతున్నాయి, సర్కార్ ముందున్న సవాళ్లేంటి, డీటెయిల్ గా చూద్దాం. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇచ్చే పనిలో పడింది సర్కార్. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు దాని పరిధిని కూడా పెంచాలని భావిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇవే అంశాలపై సీఎస్ శాంతికుమారి సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు కూడా హాజరయ్యారు. హైడ్రాకు లీగల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ ఇలా వేరువేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగా హైడ్రాయే నోటీసులు ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు సీఎస్. ప్రభుత్వాస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగిస్తామని సీఎస్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. వీటితో పాటు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామని చెప్పారు సీఎస్ శాంతికుమారి. ప్రస్తుతం హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ ను కొనసాగిస్తామని తెలిపారు. పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖ నుంచి అధికారులు, సిబ్బందిని త్వరగా కేటాయిస్తామని సీఎస్ తెలిపారు. ఇక హైడ్రాను చట్టంగా చేస్తారా లేదా అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. గతంలో ఏర్పడ్డ ఏసీపీ, విజిలెన్స్లు కూడా ముందు జీవోల్లో ఇచ్చి ఆ తర్వాత చట్టబద్ధత వచ్చినవే అని గుర్తు చేశారు. జీవో ద్వారా ఏర్పడిన సంస్థలకు రాజ్యాంగపరంగా కార్యనిర్వహణ అధికారం ఉంటుంది. గతంలో ప్లానింగ్ కమిషన్, లా కమిషన్ కూడా ఇలాగే కార్యనిర్వాహక ఆదేశాలతో ఏర్పడ్డాయి. అక్రమ నిర్మాణాలు ఎవరు నిర్మించినా కూల్చివేత తథ్యమంటున్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులను కబ్జా చేస్తే నోటీసులు ఇవ్వకుండా కూల్చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినట్టు సమీక్షలో వివరించారు. జీహెచ్ఎంసీ 405 సెక్షన్లో కూడా రోడ్లు ఆక్రమిస్తే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయొచ్చని చట్టంలో ఉందన్నారు. హైడ్రా చర్యలను నిలిపివేయాలన్న వ్యాజ్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో ప్రభుత్వం ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుందని, దీనిని తాము ఆపలేమని తేల్చి చెప్పింది. కూల్చివేతల విషయంలో చట్టాన్ని అనుసరించాలని సూచించింది హైకోర్టు. మొత్తానికి హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇచ్చి అన్ని శాఖలను ఒకే తాటిపైకి తేవాలి అన్న ఆలోచన ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి మరి.